నిన్న అనగా తేదీ 29/6/2025 రోజున మనకు రిమ్స్ హాస్పిటల్ పక్కన గల ఒక ఆదిత్య మెడికల్ స్టోర్ అండ్ ఇంకో కిరాణా షాప్లో కూడా దొంగతనమైనట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళతోటి క్లూస్ టీమ్ని పంపించి అన్నీ కూడా ఆధారాలు సేకరించడం జరిగింది. కన్సర్న్ షాప్ వాళ్ళతో పిటిషన్ తీసుకొని మనకి కేసు చేయడం జరిగింది. దీంట్లో మెడికల్ స్టోర్లో ఈ మత్తు రావడానికి వాడేటువంటి డ్రగ్స్ టెర్మిన్ అనే 3 ఇంజెక్షన్ బాటిల్స్ అండ్ మెడ్జోలం అని చెప్పి ఒక ఇంజెక్షన్ బాటిల్, అలాగే 200 రూపీస్ అండ్ ఒక ఒప్పో సెల్ ఫోన్ కూడా దొంగతనం చేసినట్టుగా మనకు చెప్పడం జరిగింది. అలాగే కిరాణా షాప్లో ఒక 1000 రూపీస్ క్యాష్ కూడా పోయినట్టుగా గుర్తించడం జరిగింది. దీంట్లో భాగంగా మనం కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర ఉదయం సమయంలో 3 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే వాళ్ళు ఈ మెడికల్ షాప్ అండ్ కిరాణా షాప్ కూడా రాత్రి నిన్న మార్నింగ్ ఎర్లీ అవర్స్లో వాళ్ళు షట్టర్ పళ్ళగొట్టి దొంగతనం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఈ మెడికల్ షాప్లో తీసుకున్నటువంటి టర్మిన్ అండ్ మెడ్జోలం ఇంజెక్షన్ను ఈ 3 వ్యక్తులు కూడా వాళ్ళు గంజాయి దొరకక గంజాయికి బానిసై సో మత్తు కోసం అని చెప్పేసి ఈ ఇంజెక్షన్ బాటిళ్లను వాళ్ళు బాడీలోకి ఈ సిరంజి ద్వారా ఇంజెక్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మనం బాటిల్స్ అన్నీ కూడా ఇంటాక్ట్గా సీజ్ చేయడం జరిగింది. 3 కూడా వాడారు. ఒక బాటిల్లో మాత్రం ఒక 50% వరకు ఈ టెర్మిన్ డ్రగ్ అనేది అవైలబుల్ ఉంది. సో ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేశాము. అలాగే వాళ్ళు దొంగతనం చేసినటువంటి మెడికల్ షాప్లో దొంగతనం చేసిన మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి. అలాగే డ్రగ్ బాడీలోకి ఎక్కించుకోవడానికి వాడినటువంటి సిరంజి ఇంజెక్షన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేశాము. సో మెడికల్ షాపు అండ్ కిరాణా స్టోర్లో కూడా వాళ్ళు దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారు. వాళ్ళ పేర్లు A1 మహమ్మద్ మొయిజ్, A2 షేక్ సమీర్ అండ్ A3 షేక్ అబ్దుల్ ఫయాజ్. ఈ 3 వ్యక్తులు కూడా మనకు దొరకడం జరిగింది. దీంట్లో జస్ట్ ఒక 1 వీక్ బ్యాకే A1 అండ్ A2 మొయిజ్ అండ్ సమీర్ వీళ్ళు జైలు నుంచి రిలీజ్ కావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఇదే మా నేర ప్రవృత్తితోటి దొంగతనాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా మావలా PS పరిధిలో ఒకటి రామ్నగర్లో ఒక ఇంట్లో చోరీ చేసినట్టుగా బంగారు ఆభరణాలు కానీ వెండి కానీ పైసలు కానీ దొంగతనం చేసినట్టుగా ఈ మొయిజ్ అనే వ్యక్తి ఒప్పుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ మావలా PS లిమిట్స్లో ఈ దుర్గానగర్లో ఉన్నటువంటి ఒక టెంపుల్లో ధోబిఘాట్లో ఉన్నటువంటి ఒక టెంపుల్లో కూడా ఇతను దొంగతనం చేసినట్టుగా మొయిజ్ అనే వ్యక్తి ఒప్పుకోవడం జరిగింది. దాంతో వీళ్ళందరికీ కూడా మనము అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి తరలిస్తాం. ముఖ్యంగా అది ప్రపోజల్ ప్రిపేర్ చేస్తున్నాము. ఇతని పైన చాలా కేసులు ఉన్నాయి, చాలా దాంట్లో కన్విక్షన్ కూడా పడ్డాయి. రీసెంట్గానే బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఈ సమీర్ కూడా మనకు లాస్ట్ టైం టెంపుల్లో ఒక అఫెండర్లో అరెస్ట్ చేసిన 15 డేస్ బ్యాక్. ఈయన బయటకు వచ్చి 1 వీక్ అవుతుంది. ఇతను కూడా మా ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి ఇతని మీద. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.